యుఫోరియా. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా? గుణశేఖర్ గారు. ట్రైలర్ చూసే వరకు నాకు కూడా ఈ విషయం తెలీదు. తెలిసాక కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. బేసిక్‌గా గుణశేఖర్ గారంటే ఒకప్పుడు ఆయన మంచి మూవీస్ తీశారు. భారీ సెట్‌లకి పెట్టింది పేరాయన. అలాంటి ఆయన ఓన్ ప్రొడక్షన్‌లో మూవీ వస్తుంది. అది కూడా ఇంత సైలెంట్‌గా అని ఎక్స్‌పెక్ట్ చేయలే నేను. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ ఆయన ఇలాంటి ఒక సబ్జెక్ట్‌ని, జానర్‌ని డైరెక్ట్ చేయడం. సో, ఇంకా 'యుఫోరియా' ఎలా ఉంది? స్టోరీ ఏంటి? అని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీ ఏంటంటే ఒకరోజు చైత్ర అనే అమ్మాయి పబ్‌కి వెళ్తుంది. అక్కడ చైత్రకి వికాస్ అండ్ అతని 4 ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఆ తర్వాత చైత్ర మీద అసాల్ట్ జరుగుతుంది. చైత్ర మైనర్ కనుక పోక్సో కేస్ ఫైల్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి స్టోరీ ఎలా ప్రొసీడ్ అయింది? చైత్రకి న్యాయం జరిగిందా లేదా? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎలా ఉంది అని మాట్లాడుకోవాలి అంటే దాంట్లో పాజిటివ్స్, నెగెటివ్స్ ఏంటి అని మాట్లాడుకోవాలి. సో, ఫస్ట్ పాజిటివ్స్ ఏంటో చూసేద్దాం. సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే అది డెఫినిట్‌గా ఫస్ట్ హాఫ్. బికాజ్ అక్కడ మ్యాటర్ పెద్దది. ప్రోగ్రెషన్ చిన్నది. బట్ ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటది. స్టార్ట్ అయిన 10 మినిట్స్ లోనే మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళిపోతుంది మూవీ. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సీట్ ఎడ్జ్ సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో అన్ని సీక్వెన్సెస్ బాగా హ్యాండిల్ చేశారు. ఇలాంటి క్రైమ్స్ చేస్తే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉంటాయి అని కొన్ని పాయింట్స్ టచ్ చేశారు. డిఫరెంట్ వేస్‌లో ఇంట్రోగేషన్ ఉంటుంది. ఎలా అంటే ప్రతీది చాలా కన్విన్సింగ్‌గా వీళ్ళకి ఇలానే జరగాలి అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకో మేజర్ హైలైట్ భూమిక గారి క్యారెక్టరేషన్. ఫస్ట్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ ఎమోషన్ చాలా జెన్యూన్ గా అనిపిస్తది. ఒక సీన్ ఉంటది హాస్పిటల్‌లో. అప్పటి వరకు ఉన్న క్యారెక్టర్ మాడ్యులేషన్ ఏంటి ఇలా చేంజ్ అయింది అనుకునే లోపు ఒక క్రేజీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది. వేరే లెవెల్‌లో ఉంటది సాటిస్ఫాక్షన్ ఈ సీన్‌లో. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని వెరీ వెల్ రిటన్ సీన్స్ ఉంటాయి. సీన్ రీక్రియేషన్ సీన్ కూడా చాలా బాగా ఇంపాక్ట్‌ఫుల్ గా ఉంటుంది. అండ్ కమిషనర్ రియాక్షన్స్ అండ్ యాక్షన్స్ చాలా బెటర్‌గా కన్విన్సింగ్ అండ్ మనల్ని కూడా ఆలోచించేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటుంది. బీజీఎం కూడా బాగా వర్క్ అయింది. మూవీ మూడ్‌ని బాగా క్యారీ చేసింది. మళ్ళీ క్లైమాక్స్ వాస్ టూ గుడ్. చాలా మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. ఎమోషనల్ కంటెంట్‌తో ఎండ్ చేశారు. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ వాస్ డిసప్పాయింటింగ్. అసలు ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి సంబంధమే లేకుండా పోయింది. టూ మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ లాగా అనిపించింది. కంప్లీట్ అన్నెసెసరీ డ్రామా ఉంటుంది ఇక్కడ. జస్ట్ సినిమాని డ్రాగ్ చేయడానికి, లెంత్ ఇంక్రీజ్ చేయడానికి తీసినట్టుంది తప్ప నథింగ్ ఇంట్రెస్టింగ్. బికాజ్ ఫస్ట్ హాఫ్ వరకు ఒక స్టోరీ రన్ అవుతది. సో, ఇప్పుడు సెకండ్ హాఫ్‌కి స్టోరీ కావాలి. జస్టిఫికేషన్ ఉండాలి అని. అన్నెసెసరీ డ్రామా రాసుకున్నారు తప్ప ఇంకేం లేదు. తప్పు చేసిన అందరిలో రియలైజేషన్ రావాలని ఏం లేదు. ఇలా కూడా అవ్వచ్చు అని చూపించాలి అని కూడా ఓకే. కాకపోతే ఎగ్జిక్యూషన్‌లో మిస్‌కనెక్షన్ వచ్చింది. సెకండ్ హాఫ్‌కి కూడా సేవింగ్ పాయింట్ అంటే భూమిక గారే. సేవింగ్ కాకపోయినా షీ అట్‌లీస్ట్ ట్రైడ్. కొన్ని కొన్ని సీన్స్‌లో ఇది నిజంగా గుణశేఖర్ గారి సినిమానా అనే ఫీలింగ్ వస్తది మనకి. కొన్ని ఫ్రేమ్స్ అలానే అనిపిస్తాయి. కెమెరా యాంగిల్స్ కూడా అంత అన్‌ప్రొఫెషనల్‌గా ఉంటాయి. కొత్త వాళ్ళు ఆర్ అన్‌ప్రొఫెషనల్ వర్క్ లాగా అనిపిస్తది అప్పుడప్పుడు. కొన్ని సీన్స్‌లో ఎలా అనిపిస్తది అంటే సిట్యుయేషన్ జెన్యూన్ గానే ఉంటుంది. కానీ సీన్‌ని ఎక్కువ డ్రామాటిక్ గా చూపించాలి అని ట్రై చేస్తున్నారు అని అర్థమైపోతూ ఉంటుంది. ఇదే ఇష్యూ ఇక్కడ. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అయితే బాగున్నాయి. మెజారిటీ కాస్టింగ్ అంతా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. మెయిన్‌గా భూమిక గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఒక సిన్సియర్ అండ్ స్ట్రగ్లింగ్ మదర్ రోల్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. షీ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ మూవీ. సారా అర్జున్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. తన క్యారెక్టర్ రన్ టైమ్ ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ ఉంటుంది. షీ డిడ్ గుడ్ జాబ్. గౌతమ్ మీనన్ ఈ మూవీలో కమిషనర్ జయదేవ్ రోల్ ప్లే చేశారు. అన్నీ ఒకటే టైప్ ఆఫ్ రోల్స్ చూజ్ చేసుకుంటున్నారు అని అనిపించింది. సేమ్ టైమ్‌లో ఈ రోల్స్ కి ఆయనే మంచి ఆప్షన్ అని కూడా అనిపిస్తది. ఫైనల్లీ హి డిడ్ గుడ్ జాబ్. మెయిన్ లీడ్ గా చేసిన విఘ్నేష్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కోర్ట్ రూమ్ లో జడ్జి గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాస్టింగ్ అయితే ఇంకా చాలా ఉంది. ఇంకా రోహిత్ ని చాలా డేస్ తర్వాత ఈ మూవీలో చూసాం మళ్ళీ. రోహిత్ అంటే చాలా మూవీస్ చేశారు ఇంతకు ముందు. నవ వసంతం అనే మూవీలో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ రోల్ చేశారు. మంచి రోల్ చేశారు ఈ మూవీలో ఆయన కూడా. మిగతా కాస్టింగ్ అంతా బాగానే చేశారు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికొస్తే బీజీఎం బాగుంది. కొత్తగా అనిపించింది కొన్నిసార్లు. త్రూఅవుట్ చూసుకుంటే బెటర్ గానే ఉంది. సినిమాటోగ్రఫీ అంత గ్రేట్ గా ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బేసిక్ గానే ఉన్నాయి. హై లెవెల్‌లో అయితే లేవు. సరే, ఇంకా మూవీ ఎలా ఉంది అని చెప్పే ముందు మూవీలో ఇచ్చిన మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్‌కి అండ్ పేరెంట్స్‌కి కూడా. పేరెంట్స్ పిల్లల్ని ఎంత పట్టించుకుంటున్నారు? పిల్లల లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే విషయం కంప్లీట్‌గా ఎంతమంది పేరెంట్స్‌కి తెలుసు? పిల్లలకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోవడం వల్ల ఏం డ్యామేజ్ జరుగుతుంది? సేమ్ టైమ్‌లో పిల్లలు చేసే మిస్టేక్స్‌కి పేరెంట్స్ కూడా ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనే మంచి పాయింట్స్ ఉంటాయి. అండ్ అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అసలు తెలియని వాళ్ళకి స్పేస్ ఇవ్వకుండా సేఫ్ జోన్‌లో ఉండాలి. లేకపోతే జరిగే డ్యామేజ్ కూడా హెవీగా ఉంటుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మంచి పాయింట్స్ ఉంటాయి మూవీలో. మూవీ అయితే స్ట్రిక్ట్‌లీ యావరేజ్. కానీ కుదిరితే చూడడానికే ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్ అంతా ఆల్‌మోస్ట్ అందరికి కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఓపిక పడితే క్లైమాక్స్ మళ్ళీ టచ్ అవుతుంది. గర్ల్స్, ట్రై టు గో విత్ యువర్ పేరెంట్స్. సో, ఇది 'యుఫోరియా' మూవీ గురించి నా ఒపీనియన్. మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.
నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.